అందరికీ నమస్కారమండి. ఏంటి థంబ్‌నెయిల్ ఫోటో చూసి షాకయ్యారా? అక్కడేమో తినే ఫోటో ఉంది. ఇక్కడేమో టెనెట్ డయాగ్నోస్టిక్స్ అని ఉంది. అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. నేను బానే ఉన్నాను బాబోయ్! అన్నా మా ఆయన వినిపించుకోరు. ఇలా ఎవ్రీ ఇయర్ ఫుల్ బాడీ చెకప్ అయితే చేయిస్తారు. బట్ అది మంచిదేలెండి. ఎస్పెషల్లీ విమెన్. మీరు హెల్తీగా ఉంటేనే ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. ఏదైనా ఉందనుకోండి, ఈ చెకప్ వల్ల మనకు తెలుస్తుంది. సో, మనం మెడిసిన్ వేసుకుంటే క్యూర్ అయిపోతుంది కదా! సో, చెకప్ చేయించుకోవడం చాలా మంచిది. అయితే మేము ఎంప్టీ స్టమక్ శాంపిల్స్ ఇచ్చేసాము. ఇప్పుడు ఆఫ్టర్ బ్రేక్‌ఫాస్ట్ శాంపిల్స్ ఇవ్వాలి. అంటే మేము బ్రేక్‌ఫాస్ట్ చేయాలి. ఎక్కడ చేయాలా అని చూస్తూ ఉంటే, పక్కనే డయాగ్నోస్టిక్ సెంటర్ పక్కనే నానీస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్ అయితే కనిపించిందండి. ఇక్కడ యాంబియన్స్ ఉందండి. ట్రస్ట్ మీ ఎక్సలెంట్‌గా ఉందండి. ఈ యాంబియన్స్ చూసి నేను ప్రైసెస్ చాలా ఎక్కువుంటాయి అని చెప్పి అనుకున్నాను. బట్ లేదండి. నార్మల్‌గా చట్నీస్, కంచి, ఈ బాబాయ్ హోటల్ అక్కడ ప్రైసెస్ ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ కూడా అలానే ఉన్నాయి. రీజనబుల్‌గానే అనిపించాయి. అండ్ క్వాంటిటీ కూడా మాకు సఫిషియెంట్‌గా అనిపించింది. సో, ఈ రెస్టారెంట్‌ని కనెక్ట్ చేసుకుంటూ ఆట్రియం షాపింగ్ మాల్ అయితే ఉంది. ఈ రెస్టారెంట్‌కి షాపింగ్ మాల్ నుంచి ఎంట్రన్స్ ఉంది. అట్ ద సేమ్ టైమ్ టెనెట్ డయాగ్నోస్టిక్స్ సెంటర్ పక్క నుంచి కూడా ఎంట్రన్స్ ఉంది. ఇది మన గచ్చిబౌలిలో ఉంది. నానీస్ ప్యూర్ వెజ్ రెస్టారెంట్. తప్పకుండా ట్రై చేయండి. నాలాగా టిఫిన్‌లంటే ఇష్టం ఉన్న వాళ్ళు మాత్రం తప్పకుండా ట్రై చేయాలి. ఎంతమంది నాలా మెయిన్ కోర్స్ కాకుండా టిఫిన్స్ అంటే ఇష్టం. నాకైతే ఈ బిర్యానీ, ఈ ఫ్రైడ్ రైస్‌లు వీటన్నిటికంటే కూడా టిఫిన్స్ అంటే చాలా చాలా ఇష్టమండి. ఇడ్లీ, బోండా, పూరి, దోస ఏదైనా ఇష్టంగా తినేస్తాను. వీళ్ళైతే 5 వెరైటీస్ ఆఫ్ చట్నీస్ ప్రొవైడ్ చేశారండి. మేమైతే నెల్లూరు ఘీ కారం ఉప్మా దోస, ఆనియన్ దోస, పూరి అయితే ఆర్డర్ చేసుకున్నాము. హ్యాపీగా తినేసాము. టేస్ట్ అయితే ఆసమ్ ఉంది. లాస్ట్‌లో ఫిల్టర్ కాఫీ పక్కా ఉండాలండి నాలాంటి కాఫీ లవర్స్‌కి. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయింది. అగైన్ క్లినిక్‌కి వెళ్ళి రిమైనింగ్ టెస్ట్‌లన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాం. ఇలా నా గుడ్ ఫ్రైడే కంప్లీట్ అయింది. హాలిడే ఉన్నా కానీ నార్మల్ స్కూల్ డేస్‌లో ఎలా అయితే లేస్తానో మార్నింగ్ అలానే లేవాల్సొచ్చింది. మీ గుడ్ ఫ్రైడే ఎలా అయింది? కామెంట్స్‌లో చెప్పండి.